ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నేను ఇప్పుడు మీ ముందు ఒక వీడియో చేస్తున్నాను. ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఏం మాట్లాడాలో ఒక పద్ధతి అంటూ ఉంటుంది. ఆ పద్ధతి దాటి మాట్లాడనుకోండి ఎలా ఉంటుంది. అలాగే సమాజంలోకి వస్తున్నప్పుడు ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి, ఒక మంత్రి స్థాయి వ్యక్తి, ఒక పార్టీలో ఒక వెల్ నోన్ పర్సన్ ఎంత సభ్యతగా, ఎంత సంస్కారంగా ఉండాలి, మాట్లాడాలి. కానీ అది వైసీపీ నాయకులకి ఉండదు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడిన మాటలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దుమారం రేపుతున్నాయి. గతంలో వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఎలా మాట్లాడేవాళ్ళు, అందుకు ఏమాత్రం తగ్గకుండా అంబటి రాంబాబు గారు ఇవాళ మాట్లాడారు. అప్పుడు అలా అధికారం ఉంది కాబట్టి మాట్లాడారు, ప్రజలు అధికారాన్ని దించేశారు. దించేసినా సరే ఏమాత్రం వాళ్ళ మాట తీరులో మార్పు రాలేదు. అసలు జరిగిన సంఘటన ఏందో చెప్పిన తర్వాత మీకు ఈ వీడియో కూడా చూపించే ప్రయత్నం చేస్తారు. సరే, ముందే వీడియో చూపిస్తా, ఒకసారి వినండి. సో నేను వినిపించలేక బీప్ సౌండ్ వేశారు. సంస్కారం లేని లకారం డైలాగులు కొట్టారు. సంస్కారం లేని లకారం డైలాగులు మీరే అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారి తండ్రిని, తల్లిని అవమానించేలా మాట్లాడారు. అక్కడ టీడీపీ కార్యకర్తలను తిట్టారు. ఒక్కసారి ఇది కూడా చూడండి ఒకసారి. సరే, ఇవన్నీ ఆయన యూట్యూబ్ ఛానల్ కోసం చేస్తున్న స్టెంట్ అనేది పక్కన పెడితే, అది ఎందుకు మొన్న పేరు నాని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు, ఇవాళ అంబటి రాంబాబు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు, అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటే కారణం మీకు చూపిస్తా. ఒక్క నిమిషం. కారణం ఏమిటి అంటే, వీళ్ళు ఇలా మాట్లాడటం వల్ల చర్చ తప్పుదారి పట్టించాలి, ప్లాన్డ్. ఇది ఒకసారి వినండి. The SIT appointed by the Supreme Court of India to investigate into the adulteration of the ghee supplied to the TTD has finally filed its supplementary charge sheet, wherein in page number 35 it clearly states that NDDB-CA-LF report has indicated that there is a adulteration done with vegetable oils and animal fat, which is in page number 35. I repeat so that people can verify it. And page number kuda cheptunnaru ikkada. This is ikkada not just one day's affair. The Jagan Mohan Reddys, after formation of the government and after appointment of the new TTD board, they have diluted all the previous tender norms which were there. We were saying that there should be a 3 years minimum in the dairy activity. There must be at least 250 crores turnover. They must be procuring 4 lakh liters a year. All these tender norms have been diluted. That's how the seeds are sown for this scam to happen. It is not for the first time that the adulteration reports have come out. In the year 2022, the CFTRI, Central Food Technology Research Institutes, they have sent a report stating that the samples supplied by TTD have the adulterations taken place, which are very similar to which the present NDDF has given, which says that there is a animal fat adulterated in that. They have suppressed that. They have buried that. They never talked about it. Then in the 2024, as soon as the Chandrababu Naidu Chief Minister became the Chief Minister, the first thing he did was to appoint a Shamal Rao as the new executive officer who went on reforming the TTD structure, wherein he... సరే, మీకు అర్థం కావాల్సిన అర్థమైంది కదా. ఏంటి అంటే, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 4 లక్షల లీటర్లు సేకరించే కెపాసిటీ ఉన్న డైరీకే నెయ్యి టెండర్ ఒప్పజెప్పాలని నిబంధనని తీసివేసి 250 కోట్ల టర్నోవర్ ఉండేటువంటి కంపెనీకే నెయ్యి టెండర్ ఒప్పజెప్పాలని నిబంధన ఏమో మార్చేసి 150 కోట్లకి దాన్ని సవరించేసేసి ఏఆర్ డైరీ ద్వారా బోరేబాబా డైరీకి టెండర్ ఒప్పజెప్పేసి కెమికల్స్ తోటి పామాయిల్ కలిపినటువంటి ఒక నెయ్యి అనబడేటువంటి పదార్థాన్ని, అంటే ఆ పదార్థం పేరు నెయ్యి అని పెట్టారు. అది నెయ్యి కాదు. నిజానికి నెయ్యి పాల నుంచి వస్తుంది, పాల నుంచి వచ్చే వెన్న నుంచి వస్తుంది. అది మీ అందరికీ తెలుసు. పాల నుంచి వెన్న, వెన్న నుంచి నెయ్యి వస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. కానీ పాలు లేకుండా, వెన్న లేకుండా కెమికల్స్ తోటి నెయ్యి అనేటువంటి పదార్థాన్ని తయారు చేసి ఏఆర్ డైరీ ద్వారా, బోలేబాబా డైరీ ద్వారా
68 లక్షల కేజీల ఈ నెయ్యి అనేటువంటి రసాయన పదార్థాన్ని సమీకరించేసి 20 కోట్ల లడ్డూల్లో ఆ రసాయనాల పదార్థాన్ని వాడి లడ్డూలు తయారు చేశారు అనేటువంటిది సిట్ కనిపెట్టిన అంశం. ఇప్పుడు ఆ విషయం ప్రజల్లోకి వెళ్లకుండా ఉండటం కోసం కావాలని బూతులు తిడుతున్నారు. ఇప్పుడు అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారిని లకారం బూతులతో తిట్టారు. ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు ఏంది ఇక రెచ్చిపోతారు. ఇప్పుడు మన పేరు నాని తిట్టాడు. ఇప్పుడు పేరు నాని మాటల చుట్టూ అంబటి రాంబాబు మాటల చుట్టూ వివాదం మారిపోయింది. ఇప్పుడు అసలు విషయాన్ని మర్చిపోతారు. తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదంలో వైసీపీ చేసిన కల్తీ గురించి మర్చిపోతారు. నెయ్యి కానీ నెయ్యిని రసాయనాల నెయ్యిని కలిపారన్న విషయాన్ని జనం మైండ్ నుంచి తొలగించడం కోసం వైసీపీ చేస్తున్న హైడ్రామా. సరే, ఇవాళ జరిగింది ఏంటంటే ఇలా వైసీపీ ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చింది. అసలు నెయ్యిలో కల్తీ జరగలేదు, రిపోర్టు కూడా అదే చెప్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కావాలని వైసీపీని బదనాం చేయడం కోసం జంతువుల కొవ్వు కలిపిన నెయ్యిని వాడారు అని అప్పట్లో ప్రచారం చేశారు. అదంతా అబద్ధం. కాబట్టి అబద్ధం తేటతెల్లమైంది కాబట్టి దేవాలయాల్లో పూజలు చేయండి అని పిలుపునిచ్చింది. ఆ దేవాలయాల్లో పూజల కోసం అంబటి రాంబాబు గారు ఆయన నియోజకవర్గం గోరంట టెంపుల్కి వెళ్ళారు. వెళ్ళి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. నిర్వహించిన తర్వాత ఆయన అంటే ఇప్పుడు వైసీపీ నాయకులు పోయిన ప్రతి దేవాలయాన్ని కూడా మళ్ళీ హిందూ సంఘాలు క్లీన్ చేస్తున్నాయి. వీళ్ళు దేవాలయాలకు వచ్చి అర్హత లేదు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకొని వచ్చిన తర్వాత హిందూ సంఘాలు దేవాలయాన్ని క్లీన్ చేస్తూ ఉన్నాయి. సరే, ఇప్పుడు అంబటి రాంబాబు గారు టెంపుల్కి వెళ్ళి వస్తున్న క్రమంలో అక్కడ టీడీపీలు కట్టిన బ్యానర్స్ ఉన్నాయి. మహాపాపం నిజమని చెప్పేసి ఎన్టీఆర్ సర్కిల్లో బ్యానర్లు కట్టారు. ఆ బ్యానర్లని అంబటి రాంబాబు తన అనుచరులతో కలిసి చింపేయబోతున్నారు అనేటువంటి అనుమానంతో సమాచారంతో అక్కడికి టీడీపీ కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతూ అంబటి రాంబాబు ఇలా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇలా మాట్లాడినప్పుడు అవతల నుంచి సహజంగా దాడి చేస్తారుగా. ఖచ్చితంగా ఇలా మాట్లాడినప్పుడు అంబటి రాంబాబు మీద దాడి చేస్తారు. దాడి చేసినప్పుడు ఎలా ప్రొజెక్ట్ చేసుకోవచ్చు? చూసారా, వైసీపీ నాయకుల మీద టీడీపీ కార్యకర్తల దాడి అని చెప్పుకోవచ్చు. ఇది దాడి చేపించుకోవడం కోసం కావాలని రెచ్చగొట్టి దాడి చేపించుకోవాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు వైసీపీ నాయకులు తమ మీద దాడి కావాలని కోరుకుంటున్నారు. తమ ఆఫీసుల మీద దాడి కావాలని కోరుకుంటున్నారు. అవతల వాళ్ళని ఉసిగొల్పుతున్నారు. కవ్వింపు అన్నమాట. దీన్ని కవ్వింపు అంటారు. కవ్విస్తున్నారు. మనం రెచ్చగొడితే మన మీద ఏదో ఒకటి చేస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని లకారంతో తిట్టినప్పుడు, చంద్రబాబు నాయుడు గారి తల్లిని తండ్రిని అవమానించినప్పుడు సహజంగా ఏ టీడీపీ కార్యకర్తకైనా ఆవేశం వస్తుందిగా. వచ్చి అంబటి రాంబాబు గారి మీద దాడి చేశారనుకోండి, ఇక తిరుమల లడ్డు చర్చ అంతా పక్క పోయింది. ఈ చర్చ ముందుకు వస్తుంది. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే వైసీపీ చాలా లాజిక్గా చేసిన పాపం నుంచి తప్పించుకోవాలని చూస్తూ ఉంది. సరే, వైసీపీ చెప్తున్నట్టే ఈ యానిమల్ ఫ్యాట్ కలవలేదు, సంతోషం అనుకున్నప్పటికీ కూడా రసాయనాల పదార్థమే కదా నెయ్యిగా నమ్మించింది. అది సిట్టి కనిపెట్టింది కదా. ఇప్పుడు సిట్టి రిపోర్ట్ చూపిస్తే మీరు యానిమల్ ఫ్యాట్ లేదు అంటున్నారు, యానిమల్ ఫ్యాట్ ఉన్నట్టు సిట్ నిర్ధారించలేదు అంటున్నారు. మరి కానీ ఆ సిట్టు రసాయన పదార్థాన్ని నెయ్యిగా నమ్మించారని మాత్రం నిరూపించిందిగా. అది మాత్రం చెప్తుంది. మరి దానికేం చెప్తారు? యానిమల్ ఫ్యాట్ కలపలేదు, సంతోషం, కానీ రసాయనాలు కలిపిన పదార్థాన్ని నెయ్యిగా నమ్మించేసి 68 లక్షల కేజీల ఈ రసాయన పదార్థాన్ని వాడి 20 కోట్ల లడ్డూలు తయారు చేసి భక్తులకి పంపిణీ చేశారు అనేది సిట్టు కనిపెట్టిన మరి వాస్తవం కదా. మరి దానికి ఏం చెప్తారు? దానికి సమాధానం ఉండదు. దానికి సమాధానం చెప్పలేకనే ఇలాంటి కుప్పిగంతులు. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.